ఈరోజు దుబ్బాక మండలంలోని మొన్న 15 గ్రామాలు, ఈరోజు 13 గ్రామాలతో దుబ్బాక మండలంలోని ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మా పాలకవర్గం, అదేవిధంగా రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లను ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తుందో దానికి అనుగుణంగా రైతులందరూ కూడా ప్యాడీ కొనుగోలు సెంటర్కు తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందవలసిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గంగా దొడ్డు రకం కాకుండా సన్న రకం వడ్లను పండించినట్లయితే ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఏదైతే ప్రకటించిందో అది కూడా విడుదలైంది. కాబట్టి రైతు సోదరులు కూడా సహకరించి సన్న రకాన్ని సాగు చేసినట్లయితే ప్రభుత్వం కూడా ఈరోజు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యమే ఇస్తుంది. కాబట్టి దానికి ఉపయోగపడుతుందని రైతులందరినీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ 2-3 రోజులలో కాంటాలు కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి రైతులందరూ కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చి తగు జాగ్రత్తలు తీసుకొని మద్దతు ధర పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన ఏఎంసీ చైర్మన్ గారికి, అన్ని గ్రామాల సర్పంచుల అధ్యక్షతన ఈ మార్కెటింగ్ కమిటీలు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దీనిలో రైతులు ఎక్కడ మధ్య దళారీలకు అమ్ముకోకుండా నేరుగా ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.